బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా అవకాశాలు ఇచ్చి సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునేందుకు బడుగు బలహీన వర్గాలు ఐక్యంగా ముందుకు సాగాలని పల్నాడు జిల్లా నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. శావల్యాపురం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, మహిళలు పూలమాలలు వేసి హారతులు పట్టి విజయ తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ జగన్ ఒక్కడే ఒక శక్తి అని, పేదలే జగనన్న బలమని అన్నారు. ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చాడో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తూచా తప్పకుండా అమలు చేసిన ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వర్యులు పేదల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండే ఏకైక రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగించాలంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవాలన్నారు. వాలంటీర్ వస్తా ఉన్నాడు, అవ్వతాతలకి పరిశీలిస్తా ఉన్నాడు, మీకు ఏమన్నా బాగోగులు చూస్తా ఉన్నారు. వాళ్ళు వస్తే చేసే మొట్టమొదటి పని ఏంటంటే వాలంటీర్ని తీసివేస్తాం, మళ్ళీ తీసివేస్తాం. అవ్వాతాతలు మళ్ళీ స్కూళ్ళలో నిలబడి గంటల తరబడి వేచి ఉండి పెన్షన్ తీసుకోవాలి. లేదంటే నాయకుల దగ్గరికన్నా వెళ్ళి మాకు ఈ పథకం ఇవ్వండి, ఆ పథకం ఇవ్వండి అని తీసుకొచ్చే కార్యక్రమం మళ్ళీ మనకి కావాలా లేదో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నిజంగా ఇక్కడున్న అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నా, ఎందుకంటే జగన్ అన్న ఎప్పుడు చెప్తాడు, ఒకటే నమ్ముకుంటాడు. చేసిన ప్రతి పని కూడా నేరుగా మహిళలకు అందించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్న చెప్తాడు, నేను 125 సార్లు బటన్ నొక్కాను, నా కోసం 2 బటన్లు నొక్కండి, 2 ఫ్యాన్లు ఓట్లు వేయండి అని చెప్తాడు జగన్ అన్న. సాయం చేయమని అందరినీ అడుగుతున్నానమ్మా, జగన్ అన్నకి అండగా ఉండమని. అలాగే నేను మీ శాసనసభ్యుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచి వ్యక్తి, ఎక్కడా మచ్చలేని వ్యక్తి, ఈ గ్రామానికి సంబంధించి కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి. కాబట్టి మళ్ళీ కూడా బోల బ్రహ్మనాయుడు అన్న మళ్ళీ ఒకసారి గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అదే చేత్తో నేను 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశా జిల్లాలో, నెల్లూరులో. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి ఒక బీసీని పెడితే చాలా బాగుంటుంది అని చెప్పి ఇక్కడికి పంపించడం జరిగింది. మీ అందరి ఆశీస్సులు కూడా అడుగుతా ఉన్నా సాయం చేయమని. నిన్న మొన్న మా ప్రత్యర్థి అభ్యర్థి ఒక 2 మాట్లాడినాడు. నేను కూడా ఘాటుగా ఎవరిని విమర్శించను కానీ దానికి సమాధానం కూడా చెప్తా. నేనేదో బలవంతంగా వచ్చాను అని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పొమ్మన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండటం నాకు ఇష్టమన్నా, ఎంపీగా నాకు వద్దు అని అన్నా. లేదమ్మా నా కోసం నువ్వు పోవు అంటే, రైట్ అన్న కోసం యాడ్ దొరుకుతావా, యాడైనా పోతాను అని చెప్పి ఇదే విధంగా వచ్చా, పని చేస్తా ఉన్నా. నాకు లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడటం తెలీదు. ఏదైనా కుల్లం కుల్లా మనసులో ఉన్నది నేరుగా మాట్లాడతా. మనసులో ఒకటి, బయట పెదవుల నుంచి ఒకటి, గుండెల లోతుల్లోంచి రాజకీయం నాకు తెలియదు. అది నష్టమైనా కష్టమైనా నేరుగా ఉండటమే నాకు తెలుసు. ఈరోజు వాళ్ళని అడుగుతా ఉన్నా, వాళ్ళు అన్నారు నిన్న, వాళ్ళు 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తా, అబద్ధం అనేది ఈ రోజు ఒకలాగా ఉంటుంది, రేపు ఒకలాగా ఉంటుంది, కానీ నిజం అనేది ఎప్పుడు నిజం లాగే ఉంటుంది. ఎందుకంటే అది నిజం కాబట్టి. మా సోదరుడు 3 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ లో ఏం చెప్పాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపీగా పొమ్మన్నాడు, గుంటూరులో ఎంపీగా ఎలా పోతాను, అక్కడంతా గందరగోళంగా ఉంది పార్టీ, నేను ఓడిపోయేదానికి ఎందుకు పోతాను అని 3 రోజుల క్రితం నర్సరావుపేటలో చెప్పాడు మా సోదరుడు. నిన్న వినుకొండకు వచ్చి ఏం చెప్పాడు, నేను గుంటూరులో కాలు మీద కాలు వేసుకొని ఇంట్లో కూర్చోన్నా కూడా గెలుస్తా, కానీ నాకు నర్సరావుపేట మీద ప్రేమ ఉంది కాబట్టి ఇక్కడ పోటీ చేస్తున్నాను అని చెప్పాడు. సోదరా, అబద్ధంలాగే ఉంటావు సోదరా. నువ్వు 3 రోజుల కింద మాట్లాడిన అబద్ధం మర్చిపోయినావు కాబట్టి ఏడుకొచ్చి ఇంకో అబద్ధం చెప్పావు. అక్కడేమో ఆడ నేను ఓడిపోతానేమో అని పోలేదన్నావు, ఇక్కడికి వచ్చి నేను కాలు మీద కాలేసుకున్నా గుంటూరులో గెలుస్తానని చెప్పావు. ఏది నిజం? ఏది నిజం? జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి నర్సరావుపేట బీసీకి ఇస్తాను, నువ్వు గుంటూరులో పోటీ చెయ్యి, ఒకవేళ నువ్వు ఏదైనా అనుకుంటున్నావేమో పొరపాటు జరిగినా రాజ్యసభకు పంపిస్తానని చెప్పిన మాట నువ్వే కదా సోదరా, నేను కాదు కదా. ఒకవేళ పొరపాటు జరిగితే రాజ్యసభకు పంపిస్తానని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కదే కదా. ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్
తోసివేస్తే వచ్చాడు అని మాట్లాడుతున్న మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, గుంటూరులో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయాలని మీరు ఆలోచన చేయలేదా అని. కాబట్టి ఎప్పుడు కూడా నిజం అనేది నిజమే. కాబట్టి ఎస్, నేను ఎమ్మెల్యేగా ఉంటే మంత్రి అవుతామని ఆశ ఉంటుంది ఎవరికైనా, రాజకీయాల్లో ఉండే వాళ్ళకి. అయ్యా నేను ఇంకోసారి గెలిస్తే మంత్రి అవుతాను కదా అని అనుకున్నా. లేదన్నా నువ్వు ఎంపీగా పొమ్మన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రోజు నాకు రాజకీయ భవిష్యత్తు వచ్చింది కాబట్టి నర్సరావుపేట పార్లమెంట్కి వచ్చాను. ప్రజల ఆశీస్సులతో తప్పకుండా మీ అందరి దీవెనలతో మీకు దీవిస్తే తప్పకుండా మంచి మెజారిటీతో ఎంపీ అయ్యి మీకు ఒక మంచి రేపు 13న జరిగే ఎన్నికల్లో భాగంగా ఈరోజు మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు, మరి ఆయన నెల్లూరులో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా, భారీ నీటిపారుదల మంత్రిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అనిపించుకొని ఆయన చెప్పగానే మన పార్లమెంటు ఎంపీగా రావటం అనేది చాలా సంతోషం. ఆయన మన ఊరు రావటం ఇంకా సంతోషం. మన సారుమంచి గ్రామం రావటం సంతోషం అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అబద్ధాలు, వాళ్ళ విఘ్నతకి వదిలేద్దాం. నిజంగా మాట్లాడాలంటే వాళ్ళకి నిజంగా తెలుగుదేశం పార్టీకి బలం ఉంటే, మరి ఇక్కడ ఈ సెంటర్ లో మనం చెప్తా ఉన్నాం, అదే మీకు బలం ఉంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతూ ఉన్నాను, ఎందుకు బీజేపీ అని అడుగుతూ ఉన్నాను. 3 జెండాలు కలిపి మలిపెట్టినా కూడా కింద పెట్టుకోవడం తప్ప ఎక్కడ కూడా పైకి వచ్చేదానికి అవకాశం లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. చెప్తుంటారు ఇవాళ అమ్మఒడి పేదవాళ్ళకి అకౌంట్లో అందిస్తున్నారు, ఆసరా పేదవాళ్ళ అకౌంట్లో అందిస్తున్నారు, మరి చేయూత పేదవాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు, మరి రైతు భరోసా పేదవాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు, ఆసరాతో పాటు వసతి దీవెన, విద్యా దీవెన పేదవాళ్ళ బిడ్డలకు అందిస్తున్నారు. మూలనున్న పెద్ద కూడా అకౌంట్ ఓపెన్ చేసి నేరుగా అకౌంట్లు వేస్తున్నారు. ఇక్కడ కాలేజీకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలేజీ గతంలో ఎప్పుడు మహానుభావం చేస్తే దాన్ని బందిలి దుడ్డిలాగా చేశారు. ఇవాళ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. అందువల్ల అన్ని విధాల మీకు మంచి జరిగింది కాబట్టి ఈ ఊర్లో సచివాలయం కానీ, రైతు భరోసా కేంద్రం కానీ, అదే గోడౌన్స్ కానీ, అదే విధంగా హెల్త్ సెంటర్ కానీ, ఇవన్నీ కనిపిస్తున్నటువంటి అభివృద్ధి, ఇన్ని కనిపిస్తున్నా మా అబద్ధాలు చెప్పటం మటుకి ఆనవాయితీ అయిపోయింది. ఈ ఊర్లో గతానికి ఇప్పటికి పోల్చుకోండి, చూసుకోండి. ఆ చూసుకుంటే మీకు అర్థమైంది ఈ ప్రభుత్వం అన్ని మంచి కార్యక్రమాలు చేసింది. అందరికీ పేదవాళ్ళకి దగ్గరగా ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ, పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పేదలు బడుగు బలహీన వర్గాల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దొరల పార్టీ వాళ్ళు చెప్తారు మేము దొరలమయ్యా, మిమ్మల్ని ఓటు కాడికి వస్తే తోలు తీస్తారు, నా తొక్క తీయండి తీసేవాడు. నేను ఒక్కటే చెప్తున్నా, బ్రహ్మనాయుడు ఉండగా ఎవడు ఏమి చేయలేడు, ఏమి కదిలేడన్న సంగతి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ బెదిరింపులు ఒకప్పుడు ఇక్కడ నేను ఒక్కటే చెప్తున్నా, ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం అని ఈ సందర్భంగా తెలియపడుతున్నాను.